సింగర్ మంగ్లీ ఇప్పుడు మరొక వివాదంలో చిక్కుకుందని చెప్పొచ్చు. ఆమె ఇటీవల పాడి డ్యాన్స్ చేసిన ఒక వీడియో సాంగు, ఫోక్ సాంగు 'బాయిలోనే బల్లి బలికే బండసారం శిలలొదిలె' అనే పాట. సో, ఆ పాట కాపీ కొట్టి చేశారని, ఆ ట్యూన్ గానీ, ఆ తర్వాత ఈవెన్ డ్యాన్స్ గానీ మొత్తం కాపీనే అని చెప్పి సింగర్ మంగ్లీ కాపీ క్యాట్ అని ఆమె కాపీ చేసిందని దాదాపు వేల కొలది షార్ట్‌లు లేకపోతే రీల్స్ ఇన్‌స్టాలో పెట్టేశారు. సో, ఇది పెద్ద వివాదంగా మారింది. అసలు ఈ వివాదంలో నిజముందా? ఆమె కాపీ కొట్టిందా? సింగర్ మంగ్లీ తప్పు చేసిందా? ఆహ్, అసలు ఒరిజినల్ సాంగ్ ఏంటి? ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. సో, మామూలుగా ఈ మధ్య కాలంలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ముందు నుంచి కూడా వెరీ పాపులరు. దాన్ని విప్లవోద్యమం చాలా ముందుకు తీసుకెళ్ళింది. గదర్ కావచ్చు, ఇతర ఆహ్, సింగర్సు తీసుకెళ్లారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా కళాకారులు ఎంత బలమైన పాత్ర పోషించారో మనం చూసాము. ఆహ్, సో, ఈ నేపథ్యంలో యూట్యూబు లేకపోతే సోషల్ మీడియా, ఇన్‌స్టా ఇలాంటివి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ఫోక్ సాంగ్స్‌ని వీడియోలు తీసి సెపరేట్‌గా వాటిని ప్రత్యేకమైన సాంగ్స్‌గా వీడియో తీసి పెట్టడం అనేది ఒక రకమైన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా జరుగుతుంది. అంటే మినిమమ్ 10,000 నుంచి 5,00,000 వరకు కూడా పెట్టుబడి పెట్టి వాటిని క్వాలిటీగా తీయడం చేస్తున్నారు. దీని మీద వేలాది మంది ఇప్పుడు బతుకుతూ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొన్ని పాటలకైతే కోట్లు ఊహించని విధంగా కోట్లు వ్యూస్ వచ్చాయి. కోట్ల డబ్బులు కూడా వచ్చిండే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 'రాను ముంబైకి రా' అనే పాట అందరూ వినుంటారు. ఈ పాట ఇప్పటివరకు నేను మార్నింగ్ చూస్తే 704,000,000 వ్యూస్ ఉన్నాయి. అంటే దాదాపు 70,00,00,000 పైన వ్యూస్ దీనికున్నాయి. సో, దీన్ని రాము రాథోడ్ చేశాడు. ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పినాడు అనుకుంటాను. నాకు కోట్లొచ్చాయి దీనివల్ల అని. సో, అందువల్ల వచ్చుండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇది 70,00,00,000 మంది చూడడం అనేది మామూలు విషయం అయితే కాదు. అట్లాగే మంగ్లీ కూడా వెరీ పాపులర్. ఆమె నిజానికి తెలంగాణ కాదు. ఆమెది అనంతపూర్ దగ్గర. సో, ఆమె ఆమె తెలంగాణ భాషలో మాట్లాడడం గానీ, తెలంగాణ భాషలో పాడడం గానీ చాలా బాగా చేస్తుంది. ఆమె ఒక రకంగా తెలంగాణ ఆడపడుచులాగా అయిపోయింది. సో, ఆమె పాటలు గూడా మిలియన్స్‌లోనే పోతున్నాయి. అంటే క్రోర్స్‌లోనే పోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె 'ఆడనెమలి' అనే పాట ఆహ్, 361,000,000 వ్యూస్ వచ్చాయి ఇప్పటివరకు. అంటే 36,00,00,000 వ్యూస్ వచ్చాయి. అట్లాగే 'శివరాత్రి' సాంగ్ 244,000,000 వచ్చాయి. అంటే 24,00,00,000 వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు 'బాయిలోనే బల్లి బలికే' 30 రోజుల్లోకి ఇది రికార్డ్ అని చెప్పాలి. 63,000,000 వ్యూస్ వచ్చాయి. ఈరోజు మార్నింగ్‌కి 30 డేస్‌లో చాలా స్పీడ్‌గా వెళ్తుంది. అంటే 6,30,00,000 వ్యూస్ నెలలో వచ్చాయంటే అది కూడా ఖచ్చితంగా 60,00,00,000, 70,00,00,000 అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఈవెన్ 'రాను ముంబైకి' సాంగ్‌ని కూడా బీట్ చేసే అవకాశం అయితే ఉంది. సో, అంత పాపులర్ అయింది. అయితే ఈ పాట గురించి మనం చెప్పుకోవాలంటే దీన్ని దామురెడ్డి అనే ఆయన డైరెక్ట్ చేశారు. సింగర్ మంగ్లీ అండ్ నాగవ్వ. నాగవ్వ తక్కువ గాని మేజర్‌గా మంగ్లీనే పాడింది. ఆ తర్వాత మ్యూజిక్ సురేష్ బొబ్బిలి చేశాడు. డాన్స్ శేఖర్ వైరస్, లిరిక్స్ కమల్ ఎస్లావత్, సోర్స్ నాగవ్వ అని కూడా పెట్టారు. అంటే ఒరిజినల్‌గా ఈ పాట వేరే ఫామ్‌లో పాడుతుంది. దాన్ని తీసుకొచ్చి దీన్ని డెవలప్ చేసి చేశారనేది అంటున్నారు. అయితే ఈ పాట మీద తెలంగాణ పదాలకి కించపరిచే విధంగా కొన్నున్నాయి. తెలంగాణకు సంబంధం లేని పదాలంతా కూడా వాడారు. తెలంగాణ ప్రజలకు అర్థం కాని భాషంతా కూడా వాడారు అని కూడా దీని మీద విమర్శలొచ్చాయి. ఏదేమైనా ఇది పాపులర్ అయింది. దాదాపు 1,00,000 పైగా రీమిక్స్‌లు కూడా అంటే షార్ట్ రీమిక్స్‌లు కూడా దీని నుంచి జరిగాయి. సో, ఇప్పుడు ఏందంటే సడెన్‌గా ఇది ఒరిజినల్ సాంగ్ కాదు. ఇది మరాఠీ బంజారా. బంజారా సాంగ్ అని మరాఠీలో ఉందని ఆ సాంగ్‌ని దీన్ని కంపేర్ చేస్తూ